ఐపీఎల్ వచ్చిందంటే చాలు కొందరు ఆటగాళ్ల ఆటను చూసేందుకు అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జాబితాలో ముందుండే పేరు మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ధోని ఆ తర్వాత నుంచి కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఒక్కప్పటి ధోనిలా మ్యాజిక్ మాత్రం చేయలేకపోతున్నాడు. గత సీజన్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగిన మధ్యలో సారథిగా బాధ్యతలు చేపట్టిన చెన్నై మాత్రం అట్టడుగు స్థానానికే పరిమితమైంది. దీంతో ఆ సీజన్ తోనే మహీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే అభిమానుల కోసం కొనసాగుతూ ఈ సీజన్ బరిలోనూ దిగాడు. కానీ గాయం కారణంగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గత ఏడాది ధోని మోకాలికి సర్జరీ జరిగింది. దానికి సంబంధించి మళ్లీ నొప్పి వస్తూ ఉండడం, కండరాల నొప్పితో ఇబ్బంది పడిన ధోని 3 వారాలు దూరం అవుతున్నట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ధోని గ్రౌండ్లోకి అడుగు పెడతాడా అని అతని బ్యాటింగ్ చూసి ఎంజాయ్ చేద్దామా అంటూ ఫ్యాన్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లకు ధోని దూరమయ్యాడు. నిజానికి వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ కు ముందు ధోని బ్యాటింగ్, కీపింగ్ ప్రాక్టీస్ చేశాడు. దీంతో ఈ మ్యాచ్ లో మహీ ఆడతాడు అని అభిమానులు ఆశించారు. కానీ ధోని మైదానంలోకి దిగలేదు. ఆ తర్వాత చెపాక్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ అతను ఆడలేదు. ఆ మ్యాచ్ లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా ధోని కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్. ధోని ఇప్పుడు మరో గాయంతో బాధపడుతున్నట్టు సమాచారం. అందుకే హోమ్ గ్రౌండ్ లో జరగబోయే మ్యాచ్ కు సైతం ధోని అందుబాటులో ఉండడు అని తెలుస్తోంది. ఇదే విషయాన్ని చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పరోక్షంగా వెల్లడించాడు. ప్రస్తుతం ధోని రికవర్ అవుతున్నాడని, మహీని ఆడించేందుకు తాము తొందరపడడం లేదని వ్యాఖ్యానించాడు. కాగా ధోని ఈ సీజన్ లో ప్లేయర్ గా కనిపించడం ఇక కష్టమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.